ఆమేన్. నాకు ఇంటిలో ఆస్తి లేదని కాదు, నాకు ఆహారం లేదని కాదు, నాకు ఇల్లు లేదని, భార్య లేదని, కుటుంబం లేదని, ఉద్యోగం లేదని, ఇటువంటి విషయంలో ఆయనకి ఏడ్పు రాలా, ఆయనకి వేదన వచ్చినది ఇది. అయ్యో, అపవిత్ర పెదవులు మాకున్నది, మా పెదవుల్లో సరి అయిన సత్యం లేదు, నిజాయితీ లేదు, చుట్టూ ఉన్న వారిలో కూడా అపవిత్ర పెదవులే ఉన్నది. వి ఆర్ in a status, we are in a state where all the people tongues are defiled. సత్యం మాట్లాడుతున్న వారు లేరేనని. ఆమేన్. అది రాజకీయమైనను, అది ఆమేన్ ఏ ఏరియా అయినను మనం చూస్తే సత్యం లేని ఒక కాలం, అపవిత్రత మాత్రమున్న పెదవులు గలవారున్న ఒక భయంకరమైన కాలం. ఈ కాలంలోనే మనం ఉన్నాం. స్తోత్రం. మనకు రావాల్సిన వేదన వేరే ఏదై ఉండకూడదు. ఆ వేదన ఇది. అయ్యో, అపవిత్ర పెదవులు గల వారి మధ్య నివసిస్తున్న నేనును అపవిత్ర పెదవులు గలవాననై ఉన్నానేనని. ఈ భారం ఎప్పుడైతే ప్రవక్తకి కలిగనో అప్పుడు శరాపుల్లో ఒకడు కాలుతున్న, బలిపీఠం మీద కాలుతున్న నిప్పుల్లో ఒక నిప్పు కణం ఆయన తీసుకొని వచ్చి భూమిలో ఉన్న ప్రవక్త పెదవికి తగిలించి, ఇది నీకు తగిలెను గనుక ఇక నీవు అపవిత్రుడు కాదు అన్నారు. వాక్య భాగం సరిగా గ్రహిస్తున్న, ధ్యానిస్తున్న వారు ఇక్కడ ఉండిన ఎడల ఆ నిప్పు, ఆ కాలుతున్న కొలిమిలో కాలుతున్న ఆ నిప్పు ఏమిటని నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. చిన్న ఒక ఉదాహరణ మీకు కావాలి అనంటే, ప్రకటన గ్రంథములో పద్మాస్ దీపములో ఒంటరిగా ఉన్న యోహాన్ చూస్తున్న ఆ దివ్య దర్శనములో ఆయనకి కనిపించిన అది ఆ రంగు, ఒక్కసారి అక్కడ వివరిస్తున్న ఆ రంగులు, ఆ కలర్లు ఒక్కసారి మీరు పెయింట్ చేయటం సాధ్యమైతే కొలిమిలో కాలుతున్న ఆయన ఎవరు అని వెంటనే మీకు అర్థమవుతుంది. ప్రేమ అగ్ని అయి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. భూమిలోనికి మానవ కుల విమోచన కొరకు దిగి వచ్చిన ప్రేమ అయిన దేవుడు ఆయన మనిషి రూపములో, మనిషి ఆకారములో, పురుష రూపములో వచ్చినప్పుడు స్వీకరించిన పేరు రక్షకుడు అని అర్థమున్న యాషువా, యేసు. స్తోత్రం. హల్లెలూయా. సో ఆ నిప్పు కణమును తీసుకొని రావటం అంటే ఇది వేరే ఏది కాదండి, వాక్యమే, వచనమే, వాక్కే. దేవునికి స్తోత్రం. కాలుతున్న నిప్పైన యేసులో నుండి తీసుకొని వచ్చి తగిలించారు. వాక్యమును పెదవికి తగిలించారు, ఆత్మశక్తిని పెదవికి తగిలించారు. మార్క మేడగదిలో వారికి వాక్శక్తి, ఓ గాడ్, మార్క మేడగదిలో వారికి వాక్శక్తి అనుగ్రహించుటకు దిగి వచ్చినటువంటి అగ్ని వంటి నాలుకలు ఎలా దిగి వచ్చనో అదే రీతిలో ఆ నిప్పు కణమును తీసుకొని వచ్చి పెదవికి తగిలించగా ఇక నీవు అపవిత్రుడు కాదు అన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే పెదవికి అది తగిలినో ఆ తర్వాత భూమిలో ఉన్న విషయములు కాదు, పరలోకములో ఉన్న విషయములు ఆయనకి వినబడటం మొదలైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకొని వినటం సాధ్యమైతే మీరు ఒక ప్రత్యేక అనుభవంలోనికి నడిపింపబడతారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన హృదయం ఉంటే దేవుడు మిమ్మల్ని వేరే లెవెల్లోనికి తీసుకొని వెళ్తారు. ఆమేన్. నిన్న వరకు ఉన్నది ఆలోచించవద్దు, ఈరోజు ఉదయం వరకు కూడా ఉన్నది ఆలోచించవద్దు. అవన్నీ వెనకకు నెట్టివేసి అపవాది వైపు చూసి చెప్పండి, నీవు ఎలా ఆపినను నేను మాత్రం ఆగను. నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఆమేన్. నాలో సత్క్రియను ఆరంభించిన వాడు చేసి ముగించుటకు సమర్థుడై ఉన్నాడు. నేను నన్ను ఆశ్రయించి నా యందు విశ్వాసం ఉంచి నేను నిలబడట్లేదు. విశ్వాసముకు కర్తయు కొనసాగించి ముగించు వాడనైనా యేసు వైపు చూస్తూ నేను పరిగెత్తుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. There is no church in the world which is perfect. There is no person in the world who is perfect.
పూర్ణుడు అని చెప్పటానికి, ఉత్తముడు అని చెప్పటానికి, సంపూర్ణమైనది అని చెప్పటానికి లోకములో ఏ వ్యక్తియు లేదు, ఏ సంఘము లేదు. స్తోత్రం. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఒక్కరు ఉన్నారు మనల్ని పూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి, ఆమేన్, అత్యుత్తమమైన దానిలోనికి మనల్ని తీసుకొని వెళుతున్న ఒక్కరున్నారు. ఆయన మీదే ఆశ్రయం పెట్టి ఉంటే, ఆయనను ఆశ్రయించు వారు ఎన్నటికీ సిగ్గుపడిపోవరు. హల్లెలూయా. Oh, turn to him and say, oh Lord, I put my trust in you. I put my trust in you. Come on, చెప్పండి చెప్పండి చెప్పండి, నోరుదర చెప్పండి, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నేను సిగ్గుపడిపోవనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారములో సరి అయిన ప్రార్థన లేకుండా, సరి అయిన ఆరాధన లేకుండా, సరి అయిన దైవ సాన్నిధ్యం అనుభవించకుండా నీవు ఉండి ఉండవచ్చు. కానీ ప్రభు చెప్తున్నారు, ఐ హ్యావ్ నాట్ గివన్ అప్ ఆన్ యు. నీ బలహీనతను చూస్తున్న దేవుడు కాదు నేను. ఆమేన్. జగతికి పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో నిన్ను ఎరిగిన వాడను నేను. పుట్టిన తర్వాత ఉన్న నీ క్రియలను చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న దేవుడను కాను. నేను వేసిన ప్రణాళిక చెప్పిన నీ మీద ఉన్న నా సంకల్పములు నేను నెరవేర్చు దేవుడై ఉన్నాను. వాట్ ఐ హావ్ బిగన్ ఇన్ యు ఐ విల్ ఫినిష్ ఇట్ టు ద ఫుల్నెస్. Hallelujah, hallelujah. See, I am a person who gets disturbed very easily. చాలా వెంటనే డిస్టర్బ్డ్ అవుతున్న ఒక వ్యక్తియే నేను. Hallelujah. But whenever I come with my Lord, whenever I turn to the scriptures, whenever I look to his face, నాకు కొంచెం ఫీడ్బ్యాక్ తగ్గింది, పెంచు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన వైపు నేను చూస్తాను, ఆయనను నేను ఆధారం చేసుకుంటాను, ఎప్పుడు నేను ఆయనను ఆశ్రయిస్తాను, భుజము మీద తట్టి ఆయన చెప్తున్న మాట ఇది, నీవు ప్రారంభించలేదు, నేను ప్రారంభించాను. ఆమేన్. It is not you who has begun this. I have begun this. And I am not just the beginning, I am the end too. ప్రారంభిస్తే ముగించటం నాకు తెలుసు. తెరవబడిన ఆ సమాధి వైపు ఒక్కసారి చూడు. ఆ సమాధి నీకు తెలియ చెప్పుచున్న మాట ఉన్నది. స్తోత్రం. ఆమేన్. మరణం కూడా నిన్ను ఆపలే. Somebody say amen. Hallelujah. Amen. ఇశ్రాయేలు వినుము, నేను వారి సమాధులను తెరచి వారిని బయటకి రెప్పించెదను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం జీవితంలో ఒక్కసారి అయినా చదివి ఉంటే నీకు ఇది అర్థమవుతుంది. ఎండిపోయిన ఎముకల్లో నుండి సైన్యమును లేపుతున్న వాడను నేను ఆరాధిస్తున్న దేవుడు. Come on people, come on people. సరిపోవట్ల గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్. దేవుని స్తుతించుకొని చెప్పండి, దుష్ట సాతానా, నీవేది చెప్పినను, నీవెలా పోరాడినను, నీవెలా పడవేసినను, నీ ఎటువంటి కుతంత్రములు కుయుక్తి నీవు తీసుకొని వచ్చి ఉండినను, అదేది నన్ను ఆపటానికి సరిపోవదు. ఎండిపోయిన ఎముకల్లో నుండి మరలా సైన్యమును లేపుతున్న నా దేవుడు నా కొరకున్నారు. Come on, come on, come on, come on. Come on, గట్టిగా చప్పట్లు కొట్టి, ఓ కొద్ది నిమిషం అది ధ్యానం చేసి దేవుని ఆరాధించండి, మహిమపరచండి. ఓ హల్లెలూయా. My God is at work. My God is at work. కబలదాసి అంతరే రగమలవ శంకర. Hallelujah. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. నీవెంత బలహీనమని చెప్పినను, ఇక నువ్వు సాధ్యం కాదని చెప్పినను, నలుగురు మోసుకొని వస్తేనే నేను రాగలుగుతున్నాను ప్రభు అని చెప్పినను, ఒక్క క్షణములో కుమారుడా లే, పరుపెత్తుకొని తిరిగి వెళ్ళు అని చెప్తున్న ఒక్కరు నీ కొరకున్నారని నిశ్చయం ఉంటే ఆయన వైపు చూసి చెప్పండి, నీ ఒక్క మాట చాలయ్యా.